ఇక హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ నాయకులకు అడుగడుగున నిలదీయాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. చట్టబద్ధత లేని బిల్లుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కార్వంగా గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను మరి జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. హస్తం పార్టీ మోసాలను ప్రజలకు వివరించారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మేమేమి ఇవ్వగలము ఏమి ఇవ్వలేము అని ఆలోచన చేసుకోకుండా దొడ్డి దారిలో ముఖ్యమంత్రి కావాలి, రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి కావాలి అనే ఒక దురాలోచనతోటి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఎవ్వరు కనపడితే వాళ్ళకి నీకు అది ఇస్తాం, నీకు ఇది ఇస్తాం, నీకు అది ఇస్తాం, నీకు ఇది ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు 6 గ్యారంటీల మీద అతి లేదు శుద్ధి లేదు. ప్రతిపక్షం మీద గ్యారంటీలు అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, గ్రామీణ ప్రాంతంలో యువత సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు పంపించి పొద్దున్నే పోలీసులు పంపించి వాళ్ళ మీద కేసులు పెట్టాం. మేము గ్రామం గడప తిరిగి ఇగో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చింది, మీకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పిర్రు. 2,000 రూపాయలు చొప్పున 44,000 రూపాయలు ఇప్పటికీ మీకు బాకీ పడింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇగో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు, చేయలేదు. 2 లక్షల రూపాయలు రైతులకు బాకీ పడిండ్రు. ఆడబిడ్డల పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఇలా బంగారం రేటు 1,25,000 ఉంది. ఇగో 1,25,000 మీకు అప్పు పడిండ్రు. అదే విధంగా 400 హామీలు రాలేదు. అందుకే ఏదో మాయమాటలు చెప్పి మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టి మళ్ళీ ఏదో మోసం చేసి మళ్ళీ గెలవాలి అనే ఆలోచనతో దురదృష్టంతో ఉంది. కాబట్టి మేము ఇలా కాంగ్రెస్ బాకీ కార్డును తీసుకొని ఉద్యమాన్ని తీసుకొని గ్రామంలో గడప పోయి ఇవన్నీ మీరు ప్రశ్నించండి అని చెప్తే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, మేము మోసపోయినాం, మాయమాటలు